హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఎక్కువ కష్టపడకుండా చాలా తేలిగ్గా చేసుకునే నువ్వుల చిక్కీ అండి. టేస్ట్ అయితే బయట తీసుకునే టేస్టే ఉంటుందండి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ఒక పావుగంట టైం తీసుకుంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. పిల్లలేమైనా తినడానికి అడిగినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు స్వీట్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదండీ పిల్లలు. బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉండిందో. ఇలా ఇరిస్తే చక్కగా విరిగిపోతుంది. కరకరలాడుతూ చాలా బావుంటుందండి టేస్టు. ఈ నువ్వులచ్చు అనింది ఇంట్లో ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఇంకసలు బయటెప్పుడూ తీసుకోరు. మనకి కావాల్సినప్పుడల్లా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వులనింది చాలా మంచిది కదండీ! చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా. అలానే ఐరన్ లోపం గనక ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ చిక్కీ అనేది రోజుకొకటి తింటే హెల్త్‌కి చాలా మంచిది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చిక్కీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇలా 1 కప్ వరకు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలి. మీరు హైలో పెట్టేసినా, మీడియంలో పెట్టేసినా ఇవి త్వరగా వేగిపోయి మాడిపోతాయి. అప్పుడు చిక్కీ టేస్ట్ అనేది అస్సలు బావుండదు. స్టవ్ సిమ్‌లో పెట్టి కొంచెం ఓపికతో దోరగా వేగించుకోవాలి. ఇది వేగడానికి కూడా పెద్ద ఎక్కువ టైం తీసుకోదండి. మనం ఇలా టేస్ట్ చేస్తే కనుక కరకరలాడాలన్నమాట పంటికి అంటుకోకుండా. ఇలా దోరగా వేగిన తర్వాత వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీరు అదే ప్యాన్‌లో ఉంచేస్తే ఆ హీట్‌కి ఇంకా ఎక్కువగా మాడిపోతాయి. తర్వాత అదే ప్యాన్‌లో ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని దానిలోకి 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం అనేది ఇలా వేసుకోవాలి. బెల్లం తురిమి వేసుకున్నా పర్వాలేదు, బాగా దంచి పెట్టుకుని వేసుకున్నా పర్వాలేదు. మీరు మరీ పెద్ద ముక్కలతో వేసేసారంటే మనకి బెల్లం కరగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి కొంచెం బాగా దంచి పెట్టుకుని వేసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పావుగంటలో. బెల్లం కరగడానికి మనకు కొంచెం టైం తీసుకుంటుందండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకునే కొంచెం ఓపికతో బెల్లాన్ని కరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా ఉండాలి. కొంచెం ఓపికతో బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. స్టవ్ హైలో పెట్టినా, మీడియంలో పెట్టినా త్వరగా మాడొచ్చేస్తుందండి. బెల్లం కూడా చేదొచ్చేస్తుంది. అప్పుడు నువ్వుల చిక్కీ బావుండదు టేస్టు. బెల్లం ఇలా బాగా కరిగిన తర్వాత ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ముదరపాకం వచ్చేయాలండి. అంటే మనం ఇలా బ్రేక్ చేస్తే చక్కగా విరిగిపోవాలి. లేత పాకం కాదండి. కొంచెం టక్ టక్ మని సౌండ్ రావాలి. చూసారు కదా! మనకిది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను వేసేసుకొని మీరు ఏమాత్రం లేట్ చేసినా బెల్లం అనింది చల్లారిపోయి బాగా గట్టిపడిపోతుంది. మనకి చిక్కీ షేప్ అనేది సరిగా రాదు. ఈ వేడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలి. బెల్లం పాకంలో నువ్వులు వేసే ముందే ఇలా ఫ్లోర్‌కి నెయ్యి అప్లై చేసుకోవాలండి. లేదా ఒక ప్లేట్‌లోకైనా. అలానే చపాతీ కర్రకు కూడా ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఈ వేడిలో ఉన్నప్పుడే ఈ నువ్వుల చిక్కీని జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం ఇది హీట్ ఎక్కువ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. మీకు కావాల్సినంత సైజులో మీడియంకి కొంచెం తక్కువలో ఇలా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేడిగా ఉన్నప్పుడే చాక్‌తో మనకి కావాల్సిన షేప్‌ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నువ్వుల చిక్కీకి షేప్ ఇచ్చేసిన తర్వాత కొంచెం బాగా చల్లారిన తర్వాత వీటిని ఇలా తీసుకుంటే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. కొంచెం వేడి ఉన్నప్పుడే బ్రేక్ చేశారనుకోండి నువ్వుల చిక్కీ షేప్ అనేది అంత బాగా రాదు. బాగా చల్లారిన తర్వాత ఇలా ఇరుపుకుంటే సరిపోతుంది. అంతేనండి ఈ వీడియో. బావుంది కదా నువ్వుల చిక్కీ. టేస్ట్ అయితే కరకరలాడుతూ చాలా బా వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.